ప్రార్థనతో అర్పించుకుందాం. పరలోకమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వాగ్దానం నెరవేర్చిన మా తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఇలా మిమ్మల్ని సమీపించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా మీ నామంలో గొప్ప చేయనట్లు మాకు ఇచ్చిన ఆధిక్యతగా స్తోత్రములు తండ్రి. ఇలాగ మీ కుమారుని ఆత్మను మాలోనికి పంపి అలాగ తండ్రి మీరు జరిగిస్తున్నారు కార్యమంతటిగా స్తోత్రం. దేవతలందరికీ పైన మహాచంద్ర మహారాజుగా మీరున్నదిగా స్తోత్రం. నేనే దేవుడను, నేను తప్ప ఒకే ఒక దేవుడు లేడు అని మీరు సెలవించినందుకు స్తోత్రం తండ్రి. మీ వందన స్తోత్రం చెల్లించుకొని ఆరాధించి పూజించి కనపరుస్తున్నాను తండ్రి. మీ కార్యం భూలోకంలో మీ కుమారుని ద్వారా జరిగిస్తుంది. అలాగే మీ కుమారుని ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని పరిశుద్ధపరిచి అంతకంతకు సమీపస్తులుగా చేసుకుని మీ సంఘంలో ఐక్యపరిచి అలాగే మీ జీవనం సమృద్ధిగా ఆనందించిన వారు మిమ్మల్ని హెచ్చించి మహిమపరిచినట్లుగా మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలులకై స్తోత్రం. మీకు వందనం చెల్లించుకొని ఆరాధించి పూజించి మహిమపరుస్తున్నాం తండ్రి. మీ కార్యములన్నిటికై స్తుతిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరిచి కొనియాడి గణపరుస్తున్నాం. ఆరాధనకై తీసుకొచ్చిన మా పిల్లలందరినీ బట్టి స్తోత్రం. కొంత వర్షం ఉండి ఆలస్యమవుతున్న ఇంకా రావాల్సిన వారిని తీసుకొని పాడుకునే పాటలు చూపించి అలాగే మీ పరిశుద్ధమైన సన్నిధి చేత మేము తృప్తి పొంది ఆనందించినట్టు ఈ ఇజ్రాయేల్ స్తోత్రం మీద మీరు ఆశ్చర్యమైనట్లుగా అలాగే ఆశ్చర్య మహిమ తెచ్చుకోండి. హెబ్రోన్, హైదరాబాద్, జోషమా, చెన్నై, జోషమా, అనంతపురం, నూతన ఎరుషలేము, తిరుపతి ఇలా చుట్టుపక్కల సంఘాలు ఆయా ప్రాంతాల్లో మీ దాసులంతా నిలబడుతుందిగా తండ్రి. మీరు అభిషేకించి మీరు వాడుకొని మీకు రావాల్సిన మహిమను మీరే తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు సమస్తమును చేయగల శక్తిమంతులైనకై స్తుతిస్తున్నాం. సామెతలు 13:14 ప్రకారంగా మీరే సహాయించి జ్ఞానంలో ఉపదేశం జీవపు ఊట అది మరణ పాశంలో నుండి నడిపించునని సెలవించారు, విడిపించునని సెలవించారు. అలాగే తండ్రి మీరే సహాయించి మా కళతో మీరు మాట్లాడతారు, మా కళను మీరు తీర్చి మీరే అత్యున్నతులుగా మహిమ పొందారు. కనబడిన అంధకార శక్తులను బంధిస్తూ మీ కృపలకు మీరే మహిమ ఘనత ప్రభావం పొందారు. యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శ్రీహరి గీతాల్లో చూడండి, పాట సంఖ్య 132 మహాగరుడు మా బోధకుడు. పాట సంఖ్య 132. పాట సంఖ్య 132. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి.
సియోని గీతాల్లో మరొక పాట పాడుకుందాం. పాట సంఖ్య 161. 161. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. 161. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రక్షకునాశ్రయించి నేనాయుడని.
నేను వాక్యం విందా ఆరాధన కొరకై రెండవ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు మార్చి మనం చదువుకుందాం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముక నటిన వారు, రక్త సంబంధులము. వారి మీద అధిపతి యెహోవాను గురించి మరియు ఇశ్రాయేలు వారి
పెద్దలందరూ హెబ్రోనులో రాజునందుకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశారు కనుక ఇశ్రాయేలు వారి మీద రాజుంటకై వారు దావీదులకు పట్టాభిషేకము చేసిరి. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయుడైన గుడ్డివారిని హతము చేయవాలని చెప్పారు. అందును బట్టి గుడ్డివారు ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేరని సామెత పెట్టాను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యాధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. రండి ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. పరిలోకన మా తండ్రి, మీ సాధించిన స్తోత్రములు ప్రభువా. ఇలా మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా, పూజించి మహిమపరిచినట్లుగా మాకు ఇచ్చిన ధన్యతకాయ స్తోత్రములు తండ్రి. దేవా, మీ వాక్యాలు శ్రవించినట్టు కానీ ఇజ్రాయేలు చేసే స్తోత్రముల మీద మీరు ఆశ్రయుడై ఉన్న దేవుడు. అందుకై వందన స్తోత్రములు చెల్లించుకొని ఆరాధిస్తున్నాం. మీ పరిశుద్ధమైన నిష్కలకమైన ఆ రక్తమును బట్టి స్తోత్రం. బలహీనమై ఉండగా, ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ భక్తిహీనమై ఉండగా దేవా, మా కొరకు మీరు ప్రాణం పెట్టి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ నీతిగా తీర్చినందుకు ఇస్తుంది. ఇలా మిమ్మల్ని ఆరాధిస్తుండగా తండ్రి, మా మధ్యలో మీరుండి మహిమ తెచ్చి మీ నామమునకు మహిమ కలిగినట్లుగా మీ ప్రజలతో మీరే మాట్లాడు సిద్ధపరచు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మన గత దినాల్లో దావీదు గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. ముఖ్యంగా దావీదు యొక్క సింహాసనం గురించి చూద్దాం అనుకున్నాం, చూడలేదు. కానీ దావీదు ఆయన రాజ్యాన్ని, రాజధానిని యెరూషలేమును మనం చూస్తూ వచ్చాం. సరే, ఈరోజు ప్రభు సాయం చేసిన కొద్ది 2 రాజధానులు అని చెప్పడం కంటే 3 రాజధానులు అంటే బాగుంటుంది. ఈ దినాలు నడుస్తున్న టాపిక్ కూడా అదే కాబట్టి మనకు 3 రాజధానులు. ఒకటేమో పరలోకము, మరొకటేమో భూలోకము, మూడవదేమో పాతాళం. అది కూడా రాజధాని. ఎందుకు రాజధాని అంటున్నానంటే, పాపము చేసిన వారందరూ పాతాళంలో పడుదురు అని రాయలేదు. అయితే దావీదు యొక్క అనుభవం వేరు. దావీదు యెరూషలేము ఒకటి, హెబ్రోను మరొకటి. వాస్తవంగా చెప్పాలంటే హెబ్రోనే మొట్టమొదట, ఆ తర్వాత యెరూషలేము. కాబట్టి యెరూషలేము అన్నప్పుడు శాంతి నిలయమని చూస్తూ వచ్చారు. సమాధాన పట్టణము, పరిశుద్ధ పట్టణము అని ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ చూస్తూ వస్తే 2 సమయంలో 5వ అధ్యాయంలో దావీదును యూదా వారు రాజుగా పట్టాభిషిక్తులుగా చేసినప్పుడు మనం 2వ సమయంలో 2వ అధ్యాయం చూస్తూ వచ్చాం.
దావీదు దేవుని అడుగుతూ వచ్చాడు, ప్రభువా నేను ఎక్కడికి పోతున్నా అన్నప్పుడు హెబ్రోనుకు పోము అన్నాడు దేవుడు. కాబట్టి హెబ్రోనుకు వచ్చాడు. తన సొంత ఇంటి వారైన యూదా వారు ఆయన పట్టాభిషిక్తులుగా చేస్తూ వచ్చారు. 2వ సమూయేలు గ్రంథంలో పోయిన వారం 3వ అధ్యాయం 39వ వచనం మనం చూస్తూ వచ్చాం. నేను రాజుగా పట్టాభిషిక్తునిగా చేయబడినను నేను బలహీనుడను అని చూస్తూ వచ్చాను. సరే, ఇక్కడ చూస్తూ వస్తే 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ యొక్క యెరూషలేములో తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ యెబూసీలు ఉన్నారు. ఈ యెబూసీలు ఎవరు అంటే కనాను సంతతి వారు. వారు చాలా బలిష్ఠులుగా ఉంటూ వచ్చారు. అందుకని గుడ్డివారు మరి నిన్నేం చేస్తారట, ఇంట్లోనికి రాకుండా తోలివేస్తారు అని సామెత కొట్టినట్లుగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు దావీదు యొక్క జీవితంలో ఏంటయ్యా యెరూషలేములోకి తాను ప్రవేశించడానికి ఆటంకము అంటే గుడ్డివారు వారే అక్కడ బలవంతులుగా ఉంటూ వచ్చారు. ఆ కారణం స్వాస్థ్య దేశంలో వారు పూర్వకాలం నుండి కూడా నివసిస్తూ వచ్చారు. వారు బలార్జులుగా ఉంటూ వచ్చారు. ఒకప్పుడు మనం కూడా ఎఫెసీ 2వ అధ్యాయం రాయబడినట్టుగా ప్రకృతి సంబంధులముగా ఈ ప్రపంచ ధర్మం చొప్పున అనుసరించి నడుచుకున్న వారిగా మనం ఉంటూ వచ్చాం. నిజంగా ఆ యెబూసులో ఉన్న యెబూసీల వలె మనం కూడా ఉంటూ వచ్చాం. మరి ఇంట్లోనికి రాకుండా ఆ యెబూసీలు దావీదును అడ్డగించినట్లుగా మరి సమాధానం పొందడానికి, శాంతి పొందడానికి మనం కూడా యెబూసు అంటే కళ్ళము అని అర్థం. కాబట్టి ఆ యెరూషలేములో ఆ తర్వాత యెరూషలేముగా మార్చబడింది అనుకోండి. కాబట్టి అవి అడ్డుగా ఉంటూ వచ్చాయి. కాబట్టి ఒకప్పుడు మన జీవితాల్లో మనం కూడా ఇటు దుస్థితిలో అంటే దావీదు వలె మనం కూడా మరి పాపమును పోరాటంగా కలిగి ఉన్నాం, మనకు విరోధంగా కలిగి ఉన్నాం. అటు దుస్థితిలో ఉన్న మనల్ని చూడండి, వాటిని జయించి దావీదు అడుగుతూ వచ్చాడు, ఈ యొక్క మిల్లోను లేక ఈ యొక్క యెబూసీయులను ఎవరు జయిస్తారో మొట్టమొదట వారిని సైన్యాధిపతిగా చేస్తానంటే మొట్టమొదట ఎవరు వెళ్ళారు? యోవాబు వెళ్ళాడు అనమాట. యోవాబు వెళ్ళి పరాక్రమశాలిగా వాడిని జయించి మన పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఈనాడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు చూడండి, గుడ్డివారిని యోవాబు జయించినట్లుగా, అంటే అది కొంతవరకే విజయము. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాలు రాయబడినట్టుగా మనం చూస్తూ వస్తే అపవాదిని ఎలా జయించాడు అంటే, పాపాన్ని ఎలా జయించాడు అంటే మరణము ద్వారా. హెబ్రీ 2వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ చాలా తేటగా రాయబడింది. ఏమని రాయబడింది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనమందరం కలిసి ఇక్కడ 2వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉంది. అందరం కలిసి చదువుదామా? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో. కాబట్టి ఇక్కడ మనం చూడగలుగుతున్నాము, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడినవారు. మనం ఒకప్పుడు మన దుస్థితి మరణ భయంతో దాస్యములకు లోబడిన వారిగా ఉంటూ వచ్చాం. ఆ గుడ్డివారి విషయమైన భయము దావీదు కూడా లేకపోలేదు. ఒక పట్టణాన్ని సమర్పిస్తున్నప్పుడు నిజంగా అలాగంటే మరి ఎంత బలవంతులైతే దావీదు వారు ఎదిరిస్తారు చెప్పండి కదా. కాబట్టి అందుకే పాపం కూడా మనల్ని కూడా ఒకప్పుడు భయపెట్టేదిగా ఉంది. జీవితకాలం అంతా మరణ భయంతో ఉంటూ వచ్చాము, దాస్యంలో ఉంటూ వచ్చాము. అలాంటి మనల్ని చూడండి, ప్రభువు యేసుక్రీస్తు వారు అక్కడ రాయబడింది మరణము చేత ఎలాగంట చూడండి, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని.
అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుట కంట. ఆ మాట చూడండి, జయించుట కాదు, దానికి నశింప చేయడానికి. అంటే ఇంకా అపవాది ఏమాత్రం ఉండడానికి వీలు లేకుండా నశింప చేశాడు ప్రభు. ఎలాగో అంటే అది మరణం ద్వారానే. అది మనం చూస్తాం. ప్రకటన మొదటి అధ్యాయంలో ఎవరు రాయలేదు, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించేవాడను, మృతున్నైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన కూడా ఆ మాట రాయబడింది అక్కడ. ఆ 14-15 వచనంలో రాయబడింది, ఆయన కూడా రక్త మాంసములలో మొదటివాడు ఆయన. కాబట్టి ఆయన కూడా, ఆయన ఎవరు చూస్తూ వస్తే ఆయన మొదటివాడు, కడపటివాడు. అక్కడ రాయబడిన వాక్యంలో మొదటి అధ్యాయం 18 వచనంలో ఏమని రాయబడింది, మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని సెలవిచ్చిన దేవుడు. ఒక మాట చెప్పాలంటే సర్వాధికారం కలిగిన దేవుడు. అదే ప్రకటన మొదటి అధ్యాయం రాయబడింది, సర్వాధికారి ప్రభువునకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన సర్వాధికారి దేవుడు. అలాంటి ఆ దేవుడు మరణము ద్వారా అపవాదిని జయించాలి అంటే, అపవాదిని నశింప చేయాలి అంటే మరణము ద్వారానే. అందుకే పాప మరణం యొక్క నియమంలో మనం ఉన్నవారు, మనల్ని విడిపించడానికి ఆయన మరణం పొందవలసి వచ్చింది. కాబట్టి అందుకే ఆయన మనల్ని విడిపించడానికి ఈ కార్యాన్ని ఆయన చేశాడు. అందుకే రాయబడింది ఇక్కడ, మీరు గమనించి ఉంటారనుకుంటారు, ఆయన కూడా రక్త మాంసములలో ఎందుకు చెప్పట్లేదాం, ఎందుకు రక్త మాంసంలో పాల్గొడాడు? ఆ మొదటి భాగంలో రాయలేదు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, రక్త మాంసములు గలవారైన ఆ పిల్లలు. కాబట్టి మనము నిజంగా రక్త మాంసంతో ఉన్నాం కనుక రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్న నేరు కనుక అందుకే యేసు ప్రభువు రక్త మాంసాలు ధరించుకోవాల్సి వచ్చింది. కాబట్టి అతి పాప మరణ నియమం నుండి ప్రభు మనల్ని రక్షించిన వాడిగా ఉన్నాడు. రెండవ విషయానికి వస్తే, ఇప్పుడు దావీదు ఎక్కడికి ప్రవేశిస్తున్నాడు అంటే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తూ వస్తే ఈ యెరూషలేమునికి రాగలుగుతున్నాడు. అందుకే యెరూషలేములోకి వచ్చి ఆ పట్టణానికి ఆ యెబూసుకు ఏమని పేరు పెట్టాడు పొందవచ్చు. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు, దావీదుపురం అని పేరు పెట్టాడు. కాబట్టి రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు దావీదుపురం, ఎప్పుడైతే దావీదు చూడండి, దావీదు యొక్క సైన్యం దాన్ని జయిస్తూ వచ్చారో దానికి దావీదుపురం అని పేరు పెట్టబడింది. అలా అంచనంచలుగా అది యెరూషలేముగా చరిత్రలో మనం చూడగలుగుతా వస్తాం. అందుకే యెబూసు అంటే అర్థం ఏమని చెప్పారు, కళ్ళము. కరెక్ట్. కాబట్టి ఆ కళ్ళములో ఒకవేళ ఇంకా చెప్పాలంటే ఆదికాండం 10వ అధ్యాయానికి వెళ్తే అక్కడ యెబూసు అంటే కనాను సంతతి అన్నమాట. వారంతా హిత్తీయులు, అమోరీయులు, వీళ్ళందరూ ఎవరంటే కనాను సంతతి. ఈ కనాను ఎవరి సంతతి? హాము సంతతి. ఎవరి సంతతి? హాము సంతతి అన్నమాట. అంటే శాపగ్రస్తమైన కుటుంబం. ఎందుకు హాము శాపగ్రస్తుడు అయ్యాడు తెలుసా? ఎందుకు అయ్యాడు? కరెక్ట్గా చెప్పారు. పర్లేదు, ఎవరు వస్తారు, పర్లేదు, గుర్తుంది, మంచిదే. కాబట్టి చూడండి, తండ్రి యొక్క శాపం అన్నది మరి కనాను సంతతికి చెందుతూ వచ్చింది. అసలు చెప్పాలంటే మనం కూడా ఆ సంతతి వారమే, శాపగ్రస్తులమే. అయితే దేవుని యొక్క కృపను బట్టి ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా మనము ఆయన శిలువ మరణం ద్వారా ఇలా మనం మరణమును జయించాం, మరణ దాస్యం నుంచి విడిపింపబడ్డాం. నిజంగా మనం ధన్యులు. ఇప్పుడు ఎక్కడికి మనం ప్రవేశిస్తున్నాము అంటే అక్కడ దేవుని వాక్యంలో కీర్తన 5లో అంటాడు, నేనైతే యాజ్ ఫర్ మీ బట్ ఐ అంటాడు. మరి బాగుంటాడు దావీదు మాట. అది ఒక స్పెసిఫిక్ వర్డ్ అన్నమాట, ఒక ప్రత్యేకమైన మాట. నేనైతే అంటే ఏంటి? వేరే సంగతి అలా ఉంచు, కానీ నా సంగతి ఏంటంటే లోకంలో అంటుంది నా రూటే అంటుందా. ఇప్పుడు మీకు బాగా అర్థమైనట్టు. కాబట్టి యాజ్ ఫర్ మీ, నేనైతే అందుకే అంటాడు. రండి కీర్తనలు 5వ కీర్తన చూడండి ఏమంటున్నాడు అక్కడ. చదువు గట్టి కదా, అది చూసారా? నేనైతే ఎడవచ్చినాం, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును. ఈనాడు మన జీవితాల్లో ఆ
దావీదు ఎలాగైనా ఆ యెబూసులోకి ప్రవేశించి దావీదు ప్రభువును పేరు పెట్టాడు, ఆయన కృపాతిశయమును బట్టి, ఆయన కృపను బట్టి రక్షణ పొందిన మనము అటు కృపాతిశయం చేతనే దావీదు వలె ఆయన మందిరంలో ప్రవేశించినట్లుగా గొప్ప ధన్యత మనకు దేవుడు అనుగ్రహించి. సరే, మూడవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు రండి దయచేసి కీర్తనలు, ఈ 5వ కీర్తనలోనే 7వ వచనం మనం చదువుకుందాం అందరం కలిసి. 7వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుందాం. నేనైతే నీ కృపాతిశయం బట్టి నీ మందిరంలో ప్రవేశించను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయ దిక్కును చూచి నమస్కరించదను. ఏం చేస్తారట? నమస్కరించదను. కాబట్టి ఇక్కడ చూస్తూ వస్తే నేను నమస్కరించదని అంటున్నాడు. ఇంగ్లీష్లో రాయబడింది ఐ విల్ గో డౌన్. సరే, మంచిది, అది కరెక్టే. కొన్ని చోట్ల నమస్కరించదని అంటే ఆరాధించదని రాయబడి ఉంటుంది. ఇక్కడ మాత్రం గో డౌన్ అంటే సాగిలపడదు అన్నట్టుగా రాయబడింది. కాబట్టి మనందరం కూడా ఆయన కృపాతిశయాలను బట్టి, అంటే ఆయన చేసిన మేలును బట్టి నమస్కరించినట్లుగా. అందుకే దావీదు చింతలు మనం చూడగలం. 150 కీర్తనలు అంటాడు. ఎవరైనా మొదటి వచనం 2వ వచనాలు చదువుతారా? 150 కీర్తన. కీర్తనలు ఎంతసేపా? కాబట్టి ఇక్కడ ఏం చూడగలుగుతున్నాం? దావీదు చూడండి ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని పరిశుద్ధాలయమునందు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి. కాబట్టి ఆ యెబూసే మనం చూడగలుగుతున్నాము చరిత్రలో యెరూషలేముగా చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఈనాడు దేవుని మందిరంలోనికి మనం తీసుకురాబడ్డాం. ఆయన సన్నిధిలో మనం సాగిలపడినట్లుగా, నమస్కరించినట్లుగా, ఆయన స్తుతించినట్లుగా గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అది కీర్తనలో మనం చూస్తూ వస్తే రండి దయచేసి 95వ కీర్తన చూడండి. 95వ కీర్తన 7వ వచనం చదువుతాం అందరం కలిసి. 95:7 అందరం కలిసి రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనల్ని సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. రండి, ఓ కమ్ లెట్ us worship and bow down. కాబట్టి రండి ఆయన సన్నిధిని సాగిలపడదాము. కాబట్టి మనం ఎందుకు వచ్చాము ఆయన మందిరానికంటే ఆయన సన్నిధిలో సాగిలపడ్డాయి, ఆయన సన్నిధిలో నమస్కరించడాయి కదా ఇక్కడ రాయబడింది అన్నమాట. మొదటి భాగంలో 6వ వచనం రాయబడింది, కానీ ఇంగ్లీష్లో 6వ వచనం రాయబడింది, కానీ తెలుగులో 7వ వచనం రాయబడింది. కాబట్టి మనం చూస్తూ వస్తే అలాగున ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనకు నమస్కారం అంటే ఆరాధించడానికి మనం వచ్చున్నాం. తర్వాత మనం మూడవదిగా చూస్తూ వస్తే రండి దయచేసి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము దయచేసి మనం అందరం కలిసి 9వ వచనం చదువుకుందామా? 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అనే పేరు పెట్టెను, మరియు మిల్లోని దిగువకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను. కాబట్టి ఇక్కడ చూస్తూ వస్తే రాయబడింది దావీదుపురం అనే పేరు పెట్టినట్టుగా రాయబడింది. ఎందుకు ఆ కోటలో దావీదు ఏం చేశాడు? కాపురం ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుని మందిరంలో మనం కేవలం ఏదో వాస్తవంగా చాలామందికి చెప్పాలంటే అర్థం కాదు. దేవుని మందిరానికి వచ్చి ముఖ్య ఆరాధన చేసి ఏదో కానుక వేసి వెళ్ళిపోవడం అనుకుంటారు, కానీ దేవుని ఉద్దేశం అది కాదు. యాకోబుతో అదే మాట అన్నాడు, మీకు గుర్తుందా? ఏమన్నాడు యాకోబుతో? నువ్వు బేతేలులోకి వెళ్ళి అక్కడ నివసించి, ఏమన్నాడు చెప్పలే, అక్కడ నివసించి బలిపీఠము కట్టి అర్పణలను అర్పించని ఆదికాండం 35వ అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి ఎందుకే మనం దేవుని మందిరానికి వచ్చి మనము వస్తున్నాము అంటే అక్కడ బలిపీఠము కట్టి
కాబట్టి ఈనాడు ఆయన వచ్చిన అనుభవం మనం ఎరిగిన వారమై అంతకంతకు ఆయనకు అర్పణలు అర్పించినట్లుగా, కాబట్టి అక్కడే నివసించేవారిగా దావీదు అక్కడే నివసించాడు. అందుకే ఆ యొక్క యెబూసుకు ఏమైనా పేరు పెట్టబడింది చెప్పలే, దావీదుపురము. ఏంటిది? దావీదుపురము. కాబట్టి నిజంగా మనం కూడా ఆయన మందిరంలో నివసించు వారుగా ఇటు ధన్యత మనకు ప్రభువు అనుగ్రహించాడు. రండి దయచేసి ఆదికాండం 35వ అధ్యాయం చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం ఇక్కడ చూడండి. ఏం రాయబడి చూద్దాం. నీకు కనబడిన దేవునికి అక్కడ అది చూసా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి అక్కడ నివసించు అంటున్నాడు దేవుడు. మీరు ఒకవేళ చెప్పామనుకోండి ఇక్కడే నివసించాలంటే, మీరు ఇక్కడే ఉండాలంటే మీరు ఏమంటారు? అదే తను ఎంతసేపు కూర్చోబెట్టాము, మా ఇంటికి మేము పోవాల్సిందే అంటారు. నిజమే, ఎవరిని కూడా పోవాల్సింది కాదని కాదు, అంటే నివాసం విషయమై దేవుని మందిరంలో. అందుకే కీర్తనలో మనం చూస్తూ వచ్చినప్పుడు దావీదు చాలా బాగా అంటాడు అనమాట. నీ ఆవరణలో మరి నివసించినట్లు నువ్వు చేర్చుకుని వారు ధన్యులు అంటాడు. కాబట్టి మన జీవితాలు మనం ఎవరము అంటే ఆయన ఆవరణంలో, ఆయన మందిరంలో నివసించినట్లుగా మనం ఏర్పరచుకునబడిన వారు. నిజంగా మనం ఎంత ధన్యులని చెప్పండి. సరే, మూడవదిగా ఆ మాట మనం చూస్తూ వచ్చాము. నాలుగవదిగా మనం చూద్దాం. 10వ వచనం చదువుకుందామా? 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యులకంతకు యెహోవా అతని తోడుగా ఉండెను. 5వదిగా చూడండి, తోడుగా ఉండెను. ఎన్నోది? 4వ కదా. 4వదిగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఎలా ఉన్నాడంటే దావీదుకు తోడుగా ఉండేది. చూడండి, దేవుడు మన జీవితంలో తోడుగా లేకపోతే 5వదిగా మనం వర్ధిల్లలేదు. దేవుడు మనకు తోడుగా ఉండడం అనేది చాలా చాలా అవసరం. రక్షింపబడడం మాత్రమే కాదు, మన జీవితాల్లో ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం అంతకంతకు రక్షణలో ఎదుగువారము, వర్ధిల్లు వారుగా మనం ఉంటాం. కాబట్టి ఆయన తోడుగా ఉండడం అనేది అవసరం. కాబట్టి మన ప్రభు రక్షించడం మాత్రమే కాదు, మనకు తోడుగా ఉండే దేవుడు. ఇదేంటి తోడుగా ఉంటాడు దేవుడు అంటున్నావు, కానీ మాకు అన్ని అప్పులే, అన్ని సమస్యలే, ఈ కరోనాలో మరలా కలవరం చాలా ఎక్కువైంది ప్రజలు అంటారేమో. మంచి మాట, నిజమే. ఎందుకంటే ఈ కరోనాలో అందరికి ఏమి ఎక్కువైంది? కలవరం ఎక్కువైంది. కాదనడానికి వీలు లేదు. గుర్తుంచుకోండి, ప్రభు చాలా చక్కగా చెప్పాడు, 10 దినములు మీకు శ్రమ కలిగి ఉన్నాడు. ఎన్ని దినాలంట? 10 దినములు. ఏం 10 దినాలు అంటున్నా? 6 నెలలు అయిపోయింది. ఇప్పటికే 7 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది కరోనా వచ్చింది, అంతే కదా. మార్చి 22 మార్చి 22 లాక్డౌన్. మరి 10 దినాలు అంటారేమో. అంటే దేవుని మాటలు 2 రోజులు అంటామన్నా, 2 రోజులు అంటే 2 రోజులు కాదు కదా, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా. అయితే చూడండి, దేవుడు మన జీవితాల్లో శోధనలో లేక ఈ శ్రమలో తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో అదే మాట రాయించాడు. చూడండి, ఏం రాయించాడు చూడండి. రండి దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఏం చెప్తున్నాడో చూడండి. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం దయచేసి అందరం కలిసి 13వ వచనం చదువుకుందాము. కలిసి 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును. ఇక్కడ చూడండి, సాధారణ మనుషులకు కలుగు శోధన తప్ప అంటాడు. అంటే చాలాసార్లు ఏమనుకుంటాం, నాకే రావాలనుకుంటాం. అవును, నీకే రావాలి. లోకంలో అందరూ చూడండి ఎంతమంది శ్రమ పడుతున్నారు. మీకు సంగతి చెప్పమంటారా? లోకస్తులు కూడా ఏం చేస్తున్నారు చెప్పలే? లోకస్తులు ఏం చేస్తున్నారు? శ్రమ పొందుతున్నారు ఈనాడు లోకంలో. తెలుసా మీకు ఆ సంగతి? ఈనాడు లోకస్తులు కూడా లోకంలో శ్రమ పొందుతున్నారు. అవును, ఏదో శ్రమ కూడా వారు వెళ్తున్నారు. అయితే చూడండి, వారికి శ్రమలో
దూకి చెప్పలే చచ్చిపోదాం అనుకుంటారు వాళ్ళు. కానీ మనమైతే అలా కాదు. మన దేవుడు నిజంగా శ్రమ పొందాడు కనుక అందుకే అంటాడు మొదటి పేతురు 4:1 అంటాడు. ఏమంటాడు? క్రీస్తు శరీరమందు శ్రమపడును కనుక అట్టి మనసును ఆ విధంగా ధరించుకోండి అంటాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, శరీరమందు శ్రమపడ్డాడు. అందుకే మీకు చెప్పాను ఒకసారి, ఒక ఆటవాడు రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? శ్రమ నీకు ఆయుధం అయితే విజయం నీకు దాసోహం అంట. అంటే దాసోహం అంటే నీ వెంటనే ఉంటుందా అర్థం. చూసారా? వాడు ఆటోకి రాసుకుంటే మనం హృదయం మీద రాసుకోకూడదు ఆ వాక్యాన్ని. బట్టి శ్రమ లక్ష్యంతో మాత్రాన మనం నశించుకోవాలి. శ్రమలో మనకు ప్రభు తప్పకుండా ఎలా ఉంటాడు చెప్పలే? తోడుగా ఉంటాడు. శ్రమలో మనకు తప్పకుండా ఆయన తోడుగా ఉంటాడు. అత్యంత అపొస్తలుల కార్యాలు మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క 7వ అధ్యాయం చూస్తే మరి ఎవరు చంపబడ్డారు? స్టెఫెన్ చంపబడ్డాడు. 8వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు అనేక మంది మరి దేవుని ప్రజలు చెదిరిపోతూ వచ్చారు. అసలు స్టెఫెను సమాధిని పెట్టడానికి ఎంతో కష్టమైపోయింది. అయితే కొంతమంది అక్కడ రాయబడి చూడండి అపొస్తలుల కార్యాలు. అయితే అలాంటి దినాలు కూడా సంఘం విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు ఎంత తన సంఘం విషయమై బాధ్యత గలవాడు లేక తోడుగా ఉండేవాడు చూడవచ్చు. రండి 8వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో దయచేసి మొదటి 2-3 వచనాలు కలిసి చదువుకుందామా? ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలోకి చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించింది. శౌలైతే ఇంటింట చూచి పురుషులు స్త్రీలను ఈడ్చుకుని పోయి జనసేనలో వేయించి సంఘమును. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా కొంతమంది మనం చూడగలుగుతున్నాం. ఎవరు వారు? భక్తిగల మనుషులు. ఎవరంట? భక్తిగల మనుషులు. అంటే అలాంటి సంఘము చెదిరిపోతున్న కాలంలో కూడా భక్తిగల మనుషులు ఉన్నారు. మీకు అంతకుముందు వారు అనుకుంటాను ఒకసారి దాదాపు 1 నెల కిందట ఇదే మాట చెప్పారు, గుర్తుంది లేదు. ఏంటిది? కీర్తన 32లో చెప్పారు మీకు. భక్తి గల వారందరూ ఏం చేస్తారు? తనకు ప్రార్థన దర్శన కాలంలో రాయబడింది. నాకు నోటికి రావట్లే అన్నమాట. చదువుకోండి 32వ కీర్తన చదవండి అన్నమాట. చదవండి 32వ కీర్తన అన్నమాట మనం చూస్తూ వచ్చాం. 32వ కీర్తన నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చూశారన్నమాట. భక్తి గల వారందరూ. కాబట్టి మనము మరి చెదిరిపోతున్న సంఘము అలా ఉన్నప్పటికీ మనందరం కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, లేక దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు అంటే ఎవరంట? భక్తి గలవారు. కాబట్టి ఈ కణాలను బట్టి లేక ఈ హింసలను బట్టి ఈ రోగాలను బట్టి జనాలు ఏమవుతున్నారు? చెదిరిపోతున్నారు. ఆయనను ఎవరంట? భక్తి గలవారు. కాబట్టి నన్ను దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడంటే భక్తి గలవారు. ఆ కింద వచ్చిన 4వ వచనంకి వస్తే రాయబడింది, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించు సంచారము. అది చూసారా? చెదిరిపోయారు కానీ ఏమైనా వాళ్ళు చెప్పలే, సువార్తను ప్రకటిస్తూ పోయారట. సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. ఎంత ఆశ్చర్యం! ఆ దినాలు వాటి చరిత్రలు చూస్తే వారు పారిపోతూ కొన్ని కొండలలోనూ గుహల్లోనూ వారు తలదాచుకుంటూ వచ్చారు. అయితే అక్కడ వాళ్ళు చేరిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము అన్నట్టుగా గుర్తుగా ఒక చేప గుర్తు వేసేవాళ్ళు. చేప గుర్తు వేసి వారు ఇంకో చోటికి వెళ్ళిపోయేవారు. అలా శ్రమలు కూడా వెళ్తూ వచ్చారు. కాబట్టి ఈనాడు దేవుని ప్రజలు ఎవరంటే భక్తి గలవారు. కాబట్టి అలాగే మనల్ని కూడా ప్రభు ఇటు భక్తి గలవారిగా చేశాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అందుకే ఆ పాట పాడుతుంది. గుర్తా? ఏ పాటది? తోడుగా. అది కాదండి, సియోను పాట. మీరు ఆ పాట పాడుతున్నారు. ఏది గుర్తుకు రావట్లేదా? తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు
రాబోయే దినాలు. ఎందుకంటే కొత్త పనులు వచ్చినాయి, బాగా సులభంగా ఉన్నాయి, చాలా దీనంగా ఉన్నాయి కదా. నాకు కొంత భయం వేస్తాను, నిజమే. ఎందుకంటే ఇవన్నీ మీల్చుకుంటూ బాగా వచ్చేసాయని, బయట పనులలో వచ్చేస్తున్నాయని బాగా. ఎందుకంటే చాలా బాగుంది కదా. పెద్ద ఆయన పడుతున్నాడు, వచ్చిన ఎవరి పన్న ఏ పన్న జాయింట్ సాంగ్, జాయింట్ సాంగ్స్, సియోను గీతాలు, సియోను గీతాలే అయిపోయినందుకు ఆ దినాల్లో ఎవరి పాట పట్టుకోవాలని రాణించేవాడు. సరే, ఈ దినాలలో జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తూ వస్తే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చెప్పలే ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనం ఆయనను సంతోషించినట్లుగా నిజంగా ఆయనే మనకు తోడుగా ఉన్నాడు. దావీదు పల్లె బాగా అంటున్నా 24 కీర్తనలు అంటాడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలో ప్రాణంతోనే. మీరు ఎప్పుడైనా చూసారా బల్లి? చూసారా బల్లి? ఆ ట్యూబ్ లైట్ దగ్గర, లైట్ దగ్గర ఏం చేస్తుంటుంది? నోరు తెలుసుకొని ఆ నాలుగు చేస్తూ ఉంటుంది అనమాట. దాని ఎదురు పురుగు వచ్చింది అనుకోండి, చాలాసేపు అట్ట ఊగుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఏం చేస్తుంది? ప్రాణంతోనే ఒక్కసారిగా లాగేస్తుంది అనమాట, మింగేస్తుంది. నిజమే, శత్రువు ఎన్నోసార్లు మనం మింగవలసిన సమయం. దేవుడు మనకు ఎలా ఉన్నాడు? దేవుడే మనకు తోడు. సరే, మనం ముందుకు పోదాం. దయచేసి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం మళ్ళీ చదువుకుందామా? 10వ వచనాన్ని మళ్ళా మనం చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యాలకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండేది. ఆ విధంగా మనం చూస్తూ వస్తే అంతకంతకు వర్ధిల్లెను. దావీదు యొక్క జీవితంలో చూడండి, ఎన్ని శోధనలు తన జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు ఆ శ్రమలోనే మరి ఆయన వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. వాస్తవ ఈరోజు మాది నిర్గమకాండము 2వ అధ్యాయం, కుటుంబ ప్రార్థన. నిన్నటి దినాన 1వ అధ్యాయం అక్కడ రాయబడింది బాగా. మరి యోసేపును ఎరుగని వేరొక రాజు వచ్చానని రాయబడింది. అయితే ఆ రాజు వచ్చిన తర్వాత ఏం చేశాడు? వీరు మరి మనకంటే బహు బలంగా వారిగా ఉన్నారు, వీరు బాగా వర్ధిల్లుతున్నారని చెప్పేసి వారి ఎడల పూర్తిగా నడుచుకున్నట్లుగా మరి ఆజ్ఞాపించారు. ఇంకా ఏం చెప్పండి చూద్దాం. పుట్టిన మగ పిల్లలందరినీ చంపినని చెప్పేసి అన్నాడు అన్న. అలాంటి సందర్భంలో అక్కడ చూస్తూ వస్తే రాయబడింది, వారు ఇశ్రాయేలును శ్రమ పెట్టిన కొలది. సరే, రావట్లేదు. సరే, నిర్గమకాండం రండి దయచేసి 1వ అధ్యాయము నిర్గమకాండం. వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలేది కనుక వారు ఇశ్రాయేలు. ఇక్కడ చూడండి, 12వ వచనం చూస్తున్నాం మనం. కాబట్టి వారిని శ్రమ పెట్టిన కొలది. క్రైస్తవులు ఎలాంటి వారంటే శ్రమ పెట్టే కొలది వారికి ఏమంటారు? చెప్పలే, వర్ధిల్లుతూ విస్తరిస్తూ వస్తారు. అందుకే నెహ్రూ గారు అన్నారంట ఒకసారి, వారు నిద్రించిన సింహాలు వారి జోలికి పోవద్దండి అన్నారంట. జరిగిన సంఘటన చరిత్రను చెప్తుంటారు చాలా. క్రైస్తవులు నిద్రించిన సింహాలు వారి జోలికి పోవద్దండి అన్నాడు. సరే, వాళ్ళ గుణాలు చేసుకోండి, వాళ్ళు స్వార్థ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో చేసుకోండి, వాళ్ళ జోలికి పోవద్దన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించి చూడండి, మనం శ్రమలు విస్తరిస్తున్న కొలది మనం అంతకంత ఏమవుతుంటాం. అందుకే యెషయా చాలా బాగా రాయాలి. ఏమంటారు? క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగే ఫలించునని రాయబడింది. అవును, యూదాను శేషించిన జనాంగం అంటారు. కాబట్టి మన జీవితాలు అలాగే ఆరోగ్యంగా దావీదునే కాదు, మనల్ని కూడా ఈనాడు దేవుడు వర్ధిల్ల చేసేవాడిగా. సరే, 7వదిగా మనం చూసుకుని మనం ముగిపోతాం. రండి దయచేసి 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం అందరం కలిసి. 3వ అధ్యాయము 5వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం అందరం కలిసి చదువుకుందామా? 3, 4 వచనాలు. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునందుకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇశ్రాయేలు వారి మీద
రాజులకై వారు దావీదునకు పట్టాభిషేకము. ఏడవదిగా చూడండి, హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. ఈనాడు మనం ఎక్కడున్నాము అంటే హెబ్రోనులో. ఏంటంట చెప్పలే. అందుకే దావీదు జీవితం చూస్తే ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటేమో హెబ్రోను, రెండవది చెప్పలే యెరూషలేము. ఏంటిది? పాతాళమా? పాతాళంకి ఎదురు ఎప్పుడు మనం విడిపింపబడ్డాము కదా. అంటే నేను 3 చెప్పాను రాజధానులని, అంటే అర్థమవడానికి మీకు చెప్పాను. ఒక రాజధాని పరలోక రాజ్యం, మరొకటి భూలోకము, మరొకటి సరే. దావీదు అనుభవం మనం చూస్తూ వచ్చినప్పుడు దావీదు జీవితంలో హెబ్రోను, తర్వాత యెరూషలేము. మనకు కూడా అంతే అన్నమాట. ఈ రెండు అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రస్తుతమైన బలవర్తనంలో ఇవన్నీ కొంత తేటగా చూడడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి యెహోవా సన్నిధిని ప్రమాణము చేస్తూ వచ్చారు వారు, నిబంధన చేస్తూ వచ్చారు వారు. ఇక్కడ దావీదు పట్టాభిషిక్తునిగా రాజుగా చేయబడ్డాడు, ఏలను ఆరంభిస్తూ వచ్చాడు, పరిపాలన చేశాడు. 3-4 వచ్చినారు. కాబట్టి మన ప్రభుత్వం కూడా మనం కూడా ఒకనాడు ఏలు వారముగా, ఒకవేళ ప్రార్థన 20వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చూస్తూ వస్తే అక్కడ ఏళ్ళ రాజు పరిపాలన విషయమై చక్కగా రాయబడి ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆయనతో కూడా శ్రమపడిన వారమైతే ఆయనతో కూడా ఏమవుతామంట చెప్పండి. 7 వారం మనం రాదు. ఆయనతో 7 వారం మనం ఉంటాం. మన శ్రమలు ఒట్టిగా పోవు. తప్పకుండా మనం ఆయనతో కూడా 7 వారం. దావీదు మరి యెరూషలేము, హెబ్రోను. సరే, హెబ్రోను ఎంతకాలం ఉన్నాడండి దావీదు? 40. హెబ్రోనులో 3.5 సంవత్సరం, యెరూషలేములో 33 సంవత్సరాలు. సరే, మీకు అంత చదవడం లేదు. సరే అండి, 2వ సమూయేలు గ్రంథము రండి, దయచేసి 5వ అధ్యాయం రండి, దయచేసి 4వ వచనం చదువుదాము. 4వ వచనము 5వ వచనం అందరం కలిసి. దావీదు 30 ఏళ్ళ వాడి ఏలను ఆరంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరముల పరిపాలన. ఇప్పుడు అర్థమైందా కాలేదా? యెరూషలేములో ఎంతకాలం? 33 సంవత్సరాలు. హెబ్రోనులో 7 సంవత్సరముల 6 నెలలు. వాస్తవంగా 40 సంవత్సరాలు అంటారు, కానీ 40 సంవత్సరాల 6 నెలలు అన్నారు. అయితే దావీదు హెబ్రోను, యెరూషలేములో పరిపాలన చేస్తూ వచ్చాడు. కానీ మనమైతే ఆయనతో కూడా భూలోకములో మనం ఎంతకాలం పరిపాలన చేస్తాం తెలుసా? అంటే జయించు వారే అంతే కాదు, మళ్ళా ఎన్ని సంవత్సరాలు? ఇందాక చెప్తేనే 1000 సంవత్సరాలు. ఏ సందేహం ఉన్నట్టు మీకు చాలా మందికి పోతామో లేదు, పరలోకం పోతే సార్ అనుకుంటున్నారా? పరిపాలన సంగతి తర్వాత అనుకుంటున్నారా? లేదు, మనం జయించే వారి జాగ్రత్తలో ఉందా? ఉండడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. దావీదు వలె మనం జయించే వారికి మనం ఉన్నప్పుడు తప్పకుండా ప్రభు నిజంగా మనం ఆయన వారం కనుక, ఆయన రక్తం చేత కొనబడిన వారం కనుక, ఆయనతో నిబంధన చేయబడిన వారం. వాటి కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా ఆ మొదటి పునరుద్ధరణలో పాల్పొందిన వారమై ఆయనతో కూడా మనం 7 వారంగా మనం నిజంగా ఇవన్నీ మన ఊహకు, మన బుద్ధికి అంతే ఎంత మాత్రం అందనే అందం. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించింది. కాబట్టి ఆయన మనం సాగిలపడి ఆయన స్తుతించి మనం ఆయన ఆరాధించి ఆయన కనపరుచుకున్నాం. సరే రండి, మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. ఆరాధన ఆరంభించండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి అలాగే మార్చి మనం ఆరాధనలో పాల్పొందుదాం. ఆ తర్వాత మరొక పాట ఉంటుంది ఆరాధన అయిపోయిన తర్వాత. ఆ తర్వాత మనం బలవర్తమానం కలిగి. సరే, ఆరంభించండి. వాక్యానుసారంగా అనుభవపూర్వకంగా ప్రభుని ఆరాధించి చేయండి.